ఆనంద్ గారికి, డైరెక్టర్ నరసింహాచారి చేసిన మా మిత్రుడు మీనాక్షి రెడ్డి గారికి. ఎందుకంటే మీనాక్షి రెడ్డి గారి వల్లనే నాకు ఈ సినిమా చూడడానికి, అంటే సినిమా గురించి నాకు బాగా ఆయన అప్పుడప్పుడు వచ్చి సినిమా 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 అని చెప్పారు. రీజన్ నేను సినిమా చూడడానికి కూడా ఇది ఉన్న రీజన్. అంటే న్యాచురల్గా కర్నూలు వేరే ఫ్యాక్షన్ సినిమా చేస్తాను. ఇది కూడా చాలా మంచి సినిమా, రొటీన్ ఫ్యాక్షన్ కాదు, చాలా మంచి సినిమా. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా గురించి ఫస్ట్ నేను చెప్తున్నానండి. హైలీ రికమెండ్ దిస్ మూవీ టు బి సీన్ బై ది సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు నేను చెప్తానంటే, నాకు లాస్ట్ మంత్ అగాడి భాస్కర్ అని చెప్పి నార్కాటిక్స్ చీఫ్, ఆయన నాకు ఫోన్ చేసి, సుమన్ గారు డ్రగ్స్కి బాగా ప్రాబ్లం ఉంది కదా, నేనేం చేయాలి సార్ అన్న. లేదు సార్, నేను ఒక సాంగ్ ఒకటి ఉందండి, మీరు 1 day ఇస్తే ఆ సాంగ్ మీరే పాడాలి, మీరే చేయాలి ఆ సాంగ్ అండి. మీరు ఎప్పుడు డేట్ ఇస్తే వరకు కాదు 10 days లోపల చేయాలి, ఎందుకంటే సమ్ డేట్ ఫిక్స్ చేసామని చెప్పి మా మేనేజర్ అంతా చెప్పి మొత్తానికి ఆ సాంగ్ చేసాం. ఐ డి నాట్ టేక్ ఎనీ మనీ, అని ఫ్రీగా చేశాం ఆ సాంగ్. ఈరోజు డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్ అయిపోయిందంటే టెర్రరిజమే బెటర్ అనిపిస్తుంది. టెర్రరిజంకి ఒక టార్గెట్ ఉంది. డ్రగ్స్ తీసుకుంటే నో టార్గెట్ అండి. సొంత తల్లి తండ్రిని చంపేద్దామని కూడా ఫీలింగ్ వస్తుంది. అది పాపం యూత్కి తెలియట్లేదు. మొత్తం పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో మనం యాడ్స్ వస్తున్నాయి. చిరంజీవి గారు కూడా దాని గురించి యాడ్స్ ఇచ్చారు, నేను చూస్తున్నారు, కానీ మళ్ళీ వాటికి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దీనికి ఇరాడిగేషన్ చేయాలి. స్కూల్ బయట కూడా, షాప్స్లో కూడా పిల్లలకి కూల్ డ్రింక్స్లో అది మత్తిచ్చేసి అడిక్ట్ అవుతారు. సో ఏ విధంగా దీన్ని అంటే స్టాప్ చేయబోతున్నారు? ఒక సైడ్ ఏమో రేపు, ఒక సైడ్ ఏమో డ్రగ్స్ అండి, ఒక సైడ్ ఏమో టెర్రరిజం. భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. ఎవ్రీబడి ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్, సమ్ రోల్ తీసుకుని మన ఉద్దేశం. ఎందుకంటే ఒకటి చెప్తానంటే, దేశం మన చేతి నుంచి పోయిందని గుర్తుపెట్టుకోండి, అందరికీ ఎఫెక్ట్ ఉంది. ఈరోజు భారతదేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ పోతున్నాయి. శ్రీలంక క్రైసిస్, పాకిస్తాన్ క్రైసిస్. ఎవరు ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా పబ్బు హ్యాపీగా తిరుగుతున్నారండి. ఇది నాట్ ఎట్ సీరియస్. వార్ కనుక జరిగిందంటే ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎంత లెవెల్లో ఉందో ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మీ ఆస్తులు పోతాయి, మన ఊరు వదిలేసి పారిపోవాలి. వెరీ బిగ్ ప్రాబ్లం, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో ఏదైనా సరే మన దేశాన్ని, మన భారతీయుల్ని, మిగతా సంగతి మనకు వద్దు, ఎట్లా కాపాడాలో మనం చెయ్యాలి. అట్లా నేను ఏంటంటే దీంట్లో మూడ్లో ఉన్నానండి. సార్ ఈ సినిమా గురించి నాకు మీనాక్షి రెడ్డి గారు చెప్పారు, సార్ ఈ సినిమా చూడాలి సార్, మీరు చూడాలంటే దానికి చాలా టైం పట్టింది. మొత్తానికి సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయింది, ఓపెన్గా చెప్తానండి. ఈయన చేసిన వేషం నేను చేస్తుంటే బాగుంటుంది అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతంగా ఆయన చేశారు. ఈ మనిషి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మంచి ఆర్టిస్ట్, అద్భుతంగా ఆయన్ని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు సీన్స్ అని ఏంటంటే షూటింగ్ టైంలో వెనక ముందు తీస్తాడు, కథ ప్రకారం వెళ్తుంది. స్టోరీ బుక్ అంటే మన పేజీలు తిప్పుతూనే ఉంటాం, కథ వెళ్తుంది. ఖచ్చితంగా సినిమా అప్పుడు తర్వాత సీన్ ముందు సీన్ తర్వాత సీన్. కానీ అద్భుతంగా ఈయన దాన్ని జీర్ణించి ఏ విధంగా ఎక్స్ప్రెషన్ తీయాలో, ఏ విధంగా చేయించాలో అద్భుతంగా అద్భుతంగా. అదే మాదిరిగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అసలు ఎవరి మీద కూడా డౌట్ రాదు. హీరో, విలన్, హీరోయిన్ అంత అద్భుతంగా చేశారు. నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, ఏమండి చిన్న సినిమాలు ఆడట్లేదు, చిన్న సినిమాలు ప్రోత్సహించాలి, అది ఇది అంటున్నారు. ఎందుకండి ఆడియన్స్ ఎందుకు ప్రోత్సహించాలని? అద్భుతంగా పెద్ద సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన ఫారిన్ లొకేషన్ ఉంది, అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకండి చిన్న సినిమాలు ప్రోత్సహించాలి? ఎందుకు చూడాలండి? కంటెంట్ ఉంటే చూస్తారు.
విజువల్ బ్యూటీ లేదు కదా. నేను అందుకే చెప్పాను, పెద్ద సినిమాలు విజువల్ బ్యూటీ కోసం దాదాపు 75% సినిమా అవుట్ ఆఫ్ ఇండియానే మరి మేనేజ్ చేసి వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు. మీరు అదే పర్మిషన్ చిన్న సినిమాలు కూడా ఇవ్వండి అంటున్నారు. చిన్న సినిమాలు కూడా రైటర్కి పర్మిషన్ ఇస్తే అద్భుతంగా కథలు రాస్తారు. మనం ఎంతసేపు మన ఆంధ్రాలోనే తీయాలి, తెలంగాణలో తీయాలి అలా పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు. చాలా రేర్గా కంటెంట్ దొరుకుతుంది. అద్భుతమైన కంటెంట్ చాలా లేటుగా దొరుకుతాయి. అంటే లొకేషన్ ఎక్కడ పెట్టినా పర్లేదు, కంటెంట్ మీద నడుస్తుంది. లేకపోతే కష్టం, జనాలు చూడరు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఈ సినిమా. అద్భుతమైన కంటెంట్ సినిమాలు, అద్భుతంగా ప్రతి ఒక్కరూ యాక్ట్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ సైడ్లో ఆనంద్ గారు, మ్యూజిక్ సైడ్లో శ్రీ వెంకట్ గారు ఇచ్చిన సాంగ్స్ అద్భుతంగా చేసి, నాకు తెలిసి ఈ సినిమాలు అందరూ కష్టపడి ఉంటారు, చాలా కష్టాలు ఉంటారు, చేసి ఉంటారు. అందరికీ నేను పదాలు అందాలు చేస్తాను. ఎందుకంటే తెలుగులో కూడా ఒక మంచి సినిమా, ఒక మంచి డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక డైరెక్టర్, వాల్యూస్ ఉన్న ఒక స్టోరీ కూడా చేసే రాయలసీమ నుంచి ఒక డైరెక్టర్ ఉన్నాడు అన్నది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అవుతుంది, దయచేసి ఈ సినిమా మిస్ చేయవద్దు. తల్లిదండ్రులైనా సరే, యూత్ అయినా సరే, మాస్ అయినా, క్లాస్ అయినా, లేడీస్ అయినా అందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే వండర్ఫుల్, దీంట్లో ఒక మెసేజ్. మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు అంటే ఏంటి, ఎలా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి ఎట్లా మనం కొన్ని తప్పులు చేస్తున్నాం, అది తల్లిదండ్రుల మీద ఎంత, అది నేమ్ వాళ్ళ మీద, ఇంటి పేరు మీద ఎంత అది ఎఫెక్ట్ అవుతుంది, తల్లిదండ్రుల ఎంత ఎఫెక్ట్ అవుతుంది. చాలా మెసేజెస్ దీంట్లో అద్భుతంగా దీంట్లో ఈయన ప్యాక్ చేసి ఈ సినిమాని ఆయన చేసి